వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ప్రజలు వరుస దొంగతనాలతో హడలిపోతున్నారు. కారం జల్లి బంగారు నగలను దోపిడీ చేసిన ఘటన 24 గంటల గడవక ముందే అదే తరహాలో మరో భారీ దోపిడీ జరగడం పట్టణంలో కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళగా, సూలూరుపేట పట్టణంలో కచేరి వీధిలోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్లో శనివారం మధ్యాహ్న సమయంలో షాపులో దోపిడీ జరిగింది. పట్టపగలు ఓ దుండగుడు బంగారు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ కొంతసేపు అక్కడే తిరిగాడు. అనంతరం ఒక్కసారిగా షాపు యజమాని కళ్ళలో కారం పొడి చల్లి బంగారు నగలను పట్టుకెళ్లాడు. కారం పొడి వల్ల యజమాని కొంతసేపు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడడంతో దుండగుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని షాపులో ఉన్న సుమారు 45 లక్షల విలువైన 916 హాల్మార్క్ బంగారు నగలను అపహరించుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనతో కచేరీ వీధి ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే సూలూరుపేట పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. షాపు యజమాని మరియు అక్కడున్న వారిని విచారించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దుండగుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనంపై వివరాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను దింపుతున్నారు. నా పేరు దూది శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ గోల్డ్ షాపు, కచేరీ స్ట్రీట్, సూళ్ళూరుపేట. మధ్యాహ్నం 2 గంటల లోపు మా బాబు అంగట్టుండే పని అని వాళ్ళు ఇద్దరు అన్నానికి వెళ్ళారు సార్. నేను ఒక్కడనే ఉన్నాను. ఒక వ్యక్తి వచ్చి బంగారు చైర్లు చూపించమన్నారు సార్. చూపిస్తున్నాను, అన్ని పిండికేస్తున్నాయి. ఆ పిన్ను చూస్తాను, ఆ కంట్లో కారం పొడి కుప్పుడు చేసి ఆ చైన్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయినాడు సార్. మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు ఉన్నాడు సార్ షాప్లో. లైట్గా హ్యాండిక్యాప్ లాగా ఉన్నాడు సార్. ఇంకా సార్ అన్నా మొత్తం ఎంత ఉంటుంది? రికవరీ కాదు నా మొత్తం గోల్డ్ ఎంత ఉంటుంది? గోల్డ్ 110 గ్రాములు. ఇప్పుడు చెప్పు. 110 గ్రాములు 916 కేడీ చైన్లో 110 గ్రాములు విలువ వచ్చి మ్యాక్సిమం ఒక 25 lakhs. దేంట్లో వచ్చాడు అబ్బాయి? సార్ దేంట్లో వచ్చాడు అబ్బాయి? స్కూటీలో వచ్చాడు సార్.